ఇక్కడ జరిగిన రిజర్వాయర్కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దానికి రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లో సైక్లోన్ వస్తూ ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా? కానీ వీళ్ళంతా ఏం చేశారు, సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్, ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్లు కిందికి వదిలేయాలి కదా. ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ, అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ 14,000 క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ వచ్చిన 9,950 క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా. వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం.
కానీ 9,900 క్యూసెక్స్ 9,950 క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? అవుట్ఫ్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7,033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4,991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5,045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ, అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా 14,000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే, మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే మొదలుపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి, మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు వెసులుబాటు ఉంటుందనంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారనప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము. 2008 నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదు, చేసింది లేదు. 2008లో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి
నాన్నగారు మోడర్నైజేషన్కు శ్రీకారం చుట్టాడు. అప్పట్లో 138 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో. ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2008 నుంచి 2023 దాకా, అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-24 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు, 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, రైతుల విషయానికి ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు. వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బీమా
గాలికి వదిలేశాడు. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ